నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తలతిప్పు తగ్గేదెలా, ఆహారాన్ని పదే పదే వేడి చేయకండి, యువ గుండెకు పోటు, చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులా, ఇంకా హెల్త్ టిప్. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తలంతా తిప్పుతున్నట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వాంతవుతున్నట్లుగా, వికారంగా కూడా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా, ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళకపోయినా మనలో కొంతమందికి అస్తమానం తలంతా తిప్పేస్తున్నట్లుగా ఉంటుంది. తూలి పడిపోతామేమోనని భయపడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు వెర్టైగో అని పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే వెర్టైగోకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు తిరుగుతున్నట్లుగా, తలంతా తిప్పేస్తున్నట్లుగా, వాంతి అయిపోతున్నట్లుగా అనిపించడం. ఈ రకమైన బాధలు మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటాయి. కొంతమంది తమకు తల తిరుగుతున్నట్లు ఉందని అంటారు. ఇంకొందరు కళ్ళు తిరుగుతున్నాయని, మరికొందరు చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిర్రున తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అంటూ ఉంటారు. తమను ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించిందని, శరీరం తేలిపోతున్నదని అంటుంటారు. ఇలా అనేక మంది ఒకే సమస్యను అనేక రకాలుగా వివరిస్తారు. ఈ సమస్యను డాక్టర్లు వర్టిగో అని, గిడ్డినెస్ అని పిలుస్తారు. తలతిప్పు అనేది ప్రధానంగా మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల కానీ, లేదా లోపలి చెవిలోని బ్యాలెన్స్ కేంద్రానికి మెదడుకు మధ్య సమతూకం దెబ్బతినటం వల్ల కానీ వస్తుంటుంది. అయితే తల తిరగడం అనేది నిజానికి జబ్బు కాదు, ఒక లక్షణం మాత్రమే. తల తిప్పడం అనేది కొన్ని క్షణాల నుంచి కొద్ది గంటలు, కొన్నిసార్లు కొన్ని వారాల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ తల తిప్పడం అనే సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా వర్టిగో అంటే అదో రకమైన ఇల్యూషన్, అంటే అదో రకమైన వాళ్ళు భ్రమపడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే తల తిప్పేస్తున్నట్లు కానీ, లేకపోతే చుట్టూత వాతావరణం అంతా తిరుగుతున్నట్లు కానీ ఉంటుందన్నమాట. సో వర్టిగోలో రకరకాల కారణాలు ఉంటాయి. వర్టిగోలో మనం ముఖ్యంగా చూస్తే కారణాలు పెరిఫరల్ వర్టిగో అని, సెంట్రల్ వర్టిగో అని ఉంటుందన్నమాట. ఈ పెరిఫరల్ వర్టిగో అనేది చెవిలో ప్రాబ్లం, ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం ఉన్నా దాని దగ్గర నుంచి వచ్చే వెస్టిబులర్ నర్వ్తో ఉన్న ప్రాబ్లం మూలన కానీ పెరిఫరల్ వర్టిగో వస్తుందన్నమాట. సెంట్రల్ వర్టిగో అంటే బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటే, అంటే బ్రెయిన్ స్టెమ్ కానీ సెరబెల్లంలో ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని మనం సెంట్రల్ వర్టిగో అంటాం. ముఖ్యంగా మనం పెరిఫరల్ వర్టిగోకి, సెంట్రల్ వర్టిగోకి తేడాలు ఎక్కువసార్లు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కనుక, ఎక్కువ శాతం మందికి ఈ పెరిఫరల్ వర్టిగోలో కొద్దిగా చెవిలో గుయ్యని శబ్దం రావటం కానీ, లేకపోతే కనుక కొద్దిగా వినికిడి శక్తి తగ్గటం కానీ ఉంటుంది పెరిఫరల్ వర్టిగోలో. అయితే సెంట్రల్ వర్టిగోలో కూడా జనరల్గా వేరే సైన్స్, అంటే వీళ్ళకి నడుస్తుంటే తూలుడు కానీ, సడన్గా స్ట్రోక్ సిమ్టమ్స్ లాగా కూడా కనపడుతూ ఉండొచ్చు అన్నమాట. అందుకనే వర్టిగోని మనం ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు, అట్లని ఎక్కువ కంగారు పడకూడదు. వర్టిగో వచ్చినప్పుడు దాని గురించి మనం ఏ కారణం చేత వర్టిగో వస్తుందో కూడా మనం సరిగ్గా అధ్యయనం చేయించుకోవాలి. తల తిప్పడం, తలంతా తిరుగుతున్నట్లుగా అనిపించడంలో బాధితులకు 2 రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. మొదటి రకంలో ఆబ్జెక్టివ్, అంటే వ్యక్తి తన చుట్టూ వస్తువులు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. రెండో రకం సబ్జెక్టివ్, అంటే వ్యక్తి తనే తిరుగుతున్నట్టుగా అనుభూతి చెందుతుంటాడు. తలతిప్పు సమస్యకు 2 చెవుల్లోనూ వెస్టిబ్యులార్ సిస్టమ్ సమతూకం దెబ్బతినడంతో పాటు ఇతరత్రా చాలా కారణాలే కనిపిస్తాయి. ఏదైనా వాసన పడనప్పుడు, చెవిలో హోరుతో బాధిస్తున్నప్పుడు, ప్రయాణాలు గిట్టనప్పుడు, బీపీ ఎక్కువ తక్కువ అయినప్పుడు, రక్తంలో షుగర్ తగ్గినప్పుడు, నిద్ర చాలనప్పుడు, చూపులో తేడాలు ఉన్నప్పుడు, కొన్ని రకాల మందుల మూలంగా కూడా తరచూ తలతిప్పు సమస్య ఎదురవ్వచ్చు. అరుదుగా పక్షవాతం, మెదడులో కణితులు, తలకు తగిలే దెబ్బలు, మీనియర్స్ డిసీజ్ వంటి వాటి వల్ల కూడా తల తిప్పడం అనే సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ఈ వర్టిగోలో ముఖ్యంగా పెరిఫరల్ వర్టిగోలో మనకి కామన్గా చూసేది బినైన్ పెరాక్సిమల్ పొజిషనల్ వర్టిగో అంటారు. అంటే ఇన్నర్ ఇయర్లో ఈ ఓటోలిట్స్ అని హెయిర్ సెల్స్ కొన్ని లూజ్ అయి పడిపోవటం వలన, బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించే దాంట్లో తేడా రావటం వలన వీళ్ళకి తల తిప్పేస్తూ ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా ఒక పక్కకు తిరిగినప్పుడు ఈ తల తిప్పేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఈజీగా
ఓపీడీలో హిస్టరీ తీసుకొని చిన్న పరీక్ష చేసి దాంతో మనం సరిచేయచ్చు. రెండోది ఇంకోటి వెస్టిబులార్ న్యూరోనైటిస్ అంటారు. ఈ వెస్టిబులార్ న్యూరోనైటిస్ అంటే ఈ పెరిఫెరల్ వర్టిగోలో భాగం. దీంట్లో కూడా ఈ వెస్టిబులార్ నర్వ్ అనేది మన ఇన్నర్ ఇయర్లో ఉండే వెస్టిబులార్ నర్వ్ తేడా రావటం వలన వీళ్ళకి ఈ వెస్టిబులార్ న్యూరోనైటిస్ అనేది రావచ్చు అనమాట. సో వీళ్ళకి కూడా తల తిరుగుతున్నట్లు ఉంటుంది. అలాగే వీళ్ళకి చెవిలో గుయ్యని శబ్దం రావటం, తర్వాత ఏమో వినికిడి శక్తి తగ్గటం లాంటివి జనరల్గా ఉండవు. అదే ల్యాబ్రింథైటిస్ అంటే కనుక ఈ తల తిరగటంతో పాటు చెవిలో గుయ్యని శబ్దం, అలాగే వినికిడి శక్తి కూడా తగ్గుతుంది. సో ముఖ్యంగా ఈ వెస్టిబులార్ న్యూరోనైటిస్లో తల తిరుగుతుంది కానీ వినికిడి శక్తి తగ్గటం కానీ గుయ్యని శబ్దం లాంటివి కానీ జనరల్గా ఉండవు. ఇంకా పోతే మీనియస్ డిసీజ్ అనేది కొంతమందికి జెనెటికల్గా ప్లస్ వాతావరణ ప్రభావంతో వీళ్ళకి మీనియస్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా చాలామందికి ఈ వర్టిగో ఉండొచ్చు అనమాట. చెవిలో గుయ్యని శబ్దం రావటం, అలాగే చెవిలో వినికిడి శక్తి తగ్గటం కూడా జరగవచ్చు అనమాట. సో ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ ఐ ఎగ్జామినేషన్ అంటే పెరిఫెరల్ ఎగ్జామినేషన్ మనం చేస్తే కనుక ఈ వర్టిగోలో ఏ కాజో ఏంటో చెప్పచ్చు. కొన్నిసార్లు మనం సెంట్రల్ వర్టిగోని ఒక్కోసారి అలక్ష్యం జరగవచ్చు. అందుకనే సరైన వైద్యుడిని సంప్రదించి న్యూరాలజిస్ట్ని దానికి అసెస్మెంట్ చేయించుకొని అవసరమైన టెస్టులు, ఉదాహరణకి ఎంఆర్ఐ స్కాన్ లాంటివి చేయించుకొని స్ట్రోక్ ఉందా లేదనేదే రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెట్టిగోతో బాధపడుతున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుందని, మైకంగా ఉంటుందని, తూలుతున్నట్టు ఉంటుందని, పడిపోతున్నట్లు ఉందని, నడుస్తుంటే పక్కకు ముందుకు పడిపోతున్నట్లు ఉంటుందని బాధితులు డాక్టర్కి చెబుతుంటారు. ఇలాంటప్పుడు బాధితులు చెబుతున్న లక్షణాలను బట్టి డాక్టర్లు చికిత్స మొదలు పెడతారు. కొంతమందిలో వర్టిగో 5 నుండి 10 నిమిషాలుంటుంది. ఇంకొంతమందిలో 2 గంటలు కూడా ఉండొచ్చు. నడుస్తుంటే పక్కకు తిరుగుతున్నట్టు, ముందుకు తోస్తున్నట్టు ఉంటుంది. ఈ లక్షణాలను మెదడుకు సంబంధించిన కారణాల్లో చూస్తారు. ఒత్తిడితో కానీ, ఆందోళన, మానసిక సమస్యలతో ఉన్నవారిలో కూడా వెట్టిగో ఉండొచ్చు. కొన్ని రకాల మందులు మెదడు, వెన్నుపూసపై, చెవిలోపల సమతుల్యతను కాపాడే నిర్మాణాలపై ప్రభావం చూపుతాయి. దానివల్ల కూడా వెట్టిగో రావచ్చు. ఈ కారణాలన్నింటినీ పరిశీలించిన తరువాత తదనుగుణంగా మందుల్ని సిఫారసు చేస్తారు. ఈ వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు పెరిఫెరల్ వర్టిగో అయితే కనుక చాలా ఈజీగా ఓపీడీలో చిన్న మాన్యువర్స్ చేసి దాన్ని చికిత్స చేయొచ్చు. తర్వాత చూసుకుంటే కనుక వెస్టిబులార్ న్యూరోనైటిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్తో రావచ్చు. అది కూడా 2 నుంచి 4-6 వారాల మధ్యలో అది కూడా సబ్సైడ్ అయిపోవచ్చు. అలాగే ల్యాబ్రింథైటిస్ కూడా జనరల్గా ఏంటంటే కనుక ఎక్యూట్గా వచ్చి కొంత రెస్ట్ తీసుకుని కొన్ని మామూలుగా ఫ్లూయిడ్స్, హైడ్రేషన్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వెస్టిబులార్ సెడేటివ్స్ అని మెడిసిన్స్ ఉంటే అవి వేసుకుంటే తగ్గొచ్చు. అయితే మీనియస్ డిసీజ్ మాత్రం ఏంటంటే కనుక అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటుంది. దీనికి ఏంటంటే కొంతమందికి డయేరియా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఉప్పు, షుగరు శాతం తక్కువ తీసుకుంటూ సరిగ్గా చూసుకొని మందులు అవి వాడుకొని తగ్గిపోతే పర్లేదు. ఒకవేళ అది క్రానిక్కో లేకపోతే సరిగ్గా తగ్గకపోతే కనుక ఈ మధ్య కొన్ని సర్జరీలతో కూడా కొద్దిగా ఉపశమనం పొందొచ్చు. వర్టిగో ఉన్నవాళ్ళు లైఫ్ స్టైలు కొద్దిగా తలెత్తి పెట్టి పడుకోవటం, కొద్దిగా కామ్గా ఉన్న వాతావరణంలో పడుకోవటం, అలాగే వాటర్ తాగటం, లేచి కూర్చునేటప్పుడు, లేచి నుంచునేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా లేచి నుంచుని నడవటం, అలాగే ఈ ల్యాబ్రింథైటిస్, వెస్టిబులార్ న్యూరోనైటిస్ లాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి క్రానిక్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వెస్టిబులార్ రీహాబిలిటేషన్ అని చెప్పి అలాంటి ఎక్సర్సైజులు చేసుకుంటే కనుక వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. తలతిప్పు సమస్యతో బాధపడుతున్నప్పుడు జీవనశైలి అలవాట్లలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత కొట్టడం, మంటలకు దగ్గరగా ఉండడం, వాహనాలు నడపడం వంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. మానసిక ఒత్తిడి, ఆందోళనల్ని బాగా తగ్గించుకోవాలి. రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాల్ని తక్కువగా తీసుకోవాలి. రక్తపోటు, షుగర్తో బాధపడుతున్నప్పుడు వెట్టిగో వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని వీటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం జోలికి వెళ్లకుండా ఉండాలి. రోజూ కాసేపు వ్యాయామం చేయడం వెట్టిగో బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. ఇలా జీవనశైలిలో అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉంటే తలతిప్పు సమస్య నుంచి త్వరగానే బయటపడొచ్చు.
అన్నం మిగిలిందనో, ఒకసారి వండేస్తే గిన్నెలు కడగక్కర్లేదనో మనలో చాలామంది వండిన అన్నాన్ని, కూరల్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తింటూ ఉంటారు. నిజానికి ఇలా ఆహార పదార్థాలని పదే పదే వేడి చేయడం ఎంత మాత్రం మంచిది కాదంటారు నిపుణులు. ఒకసారి వండిన ఆహారాల్ని తరచుగా వేడి చేయడం వల్ల వాటిలోని పోషకాలు కోల్పోవడమే కాదు, వాటిలో హానికారక విషతుల్యాలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి వండిన కూరల్ని పదే పదే వేడి చేయడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వండిన ఆహారాల్ని పదే పదే వేడి చేసుకుని తినటం మనలో చాలా మందికి అలవాటు. అప్పటికప్పుడు వండుకునే తీరిక లేక కొందరు, పడేయటం ఎందుకులే అని మరికొందరు ఒకసారి వండిన దాన్ని పదే పదే వేడి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం ప్రమాదకరమని చెబుతారు పోషకాహార నిపుణులు. ఆకుకూరల్ని, క్యారెట్లను అతిగా ఉడికించటం, రెండోసారి వేడి చేయటం రెండూ సరికాదు. వీటిల్లో ఉండే ఇనుము, నైట్రేట్లు, ఇతర పోషకాలు శరీరానికి ఏ మేలు చేయకపోగా హానికరంగా మారతాయి. కార్సినోజెనిక్ ప్రాపర్టీలు విడుదలై క్యాన్సర్కి కారణమవుతాయి. మరీ తప్పనిసరి అయితే బాగా మరిగిన నీళ్లలో గిన్నె ఉంచి గోరువెచ్చగా అయ్యాక తినచ్చు. అలాగే గుడ్లను కూడా వండిన వెంటనే తినేయాలి. తిరిగి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు. అలా చేస్తే అందులోని పోషకాలు వ్యర్థాలుగా మారిపోతాయి. గుడ్లలో సమృద్ధిగా లభించే నైట్రోజన్ క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను విడుదల చేస్తుంది. ఇక చికెన్ని రెండోసారి హీట్ చేస్తే అందులోని మాంసకృత్తులు నశిస్తాయి. మాంసకృత్తులు అధికంగా లభించే పుట్టగొడుగుల్ని వండిన వెంటనే తినేయాలి. నిల్వ ఉంచటం, మళ్లీ మళ్లీ వేడి చేయటం రెండూ సరికాదు. ఇలా చేస్తే అందులో ఉండే ప్రోటీన్లు విచ్ఛిన్నమై ఆక్సిడైజ్డ్ నైట్రోజన్, ఫ్రీ రాడికల్స్ చేరతాయి. దాంతో జీర్ణ సమస్యలు, ఇతరత్ర అనారోగ్యాలకు దారితీయచ్చు. వండిన ఆహారాలను ఎప్పటికప్పుడు తాజాగా తీసుకోవటం మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. గుండెపోటు ఇవాళ యువ గుండెకు శాపంగా పరిణమిస్తోంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, శృతిమించిన ఒత్తిళ్లు, ఆందోళనలు, పొగ, మద్యం వంటి చెడు అలవాట్లు, ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కలగలిసి యువ గుండెపై ఒత్తిడిని పెంచుతున్నాయి. గంటల తరబడి కూర్చుని పనిచేయడం, శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడం, హై బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వంటి జబ్బులు చిన్న వయసుకే గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఫలితంగా నడి వయసులోనే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో యువతలో గుండెపోటుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇండియా ఈజ్ ఇన్ ద 4th ఎపిడెమిలాజికల్ ట్రాన్సిషన్. అంటే ఏంటంటే యంగ్ పీపుల్లో ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండటం, డెస్క్ జాబ్ ఎక్కువైపోవడం, ఒబిసిటీ, జంక్ ఫుడ్ తినటం, లైఫ్ స్టైల్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, అండ్ మోర్ దెన్ దట్ రిక్రియేషనల్ డ్రగ్ యూస్, ఈ కొకైన్స్, యాంఫెటమైన్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే హార్ట్ అటాక్ రేట్ అనేది యంగ్ పీపుల్లో ఈ మధ్య బాగా ఎక్కువగా చూస్తున్నాం. అండర్ డయాగ్నోస్డ్ స్ట్రెస్, ఫిజియలాజికల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ ఈ పెరిగిపోవడం వల్ల ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరగటం, ఇవన్నిటికీ కూడా యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ పెరగడానికి కారణం అవుతుందని ఈ మధ్య. సో ఆల్వేస్ ఏంటంటే యంగ్ పీపుల్లో ఇనీషియల్గా కాజ్ ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి దానికి మెడికేషన్స్ ద్వారా కూడా చాలాసార్లు తగ్గించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రక్తం ముద్ద చేరుకుంది అనుకోండి పేషెంట్స్కి, అలాంటి వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా యాంటీకోగులేషన్, బ్లడ్ థిన్నర్స్ లాంటివి ఇవ్వటం ఒక ఆప్షన్ అనమాట. వైరల్ మయోకార్డైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద హార్ట్. సో వాళ్ళందరికీ కూడా మనం ఆ కాజ్కి రిలేటెడ్ మెడికేషన్ ఇవ్వచ్చు. అదర్ థింగ్ వ్యాసోస్పాజం, ఒక్కసారిగా రక్తనాళం ముడుచుకుపోవడం అనమాట. ఈ వ్యాసోస్పాజం లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ మెడికేషన్, నైట్రేట్స్ కానీ, కాల్షియం ఛానల్ బ్లోకర్స్ కానీ అలాంటివి పెడతాం వల్ల ఏంటంటే ఆ రక్తనాళం ముడుచుకుపోవడం అనేది తగ్గి పేషెంట్స్ కాపాడబడతారు. అందరికీ ఈ మధ్య అవేర్నెస్ ఉన్నప్పటికీ ఇంకోసారి నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరగాలన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు చాలామంది స్మార్ట్ వాచెస్, స్మార్ట్ డివైజెస్ వాడుతున్నారు. కనీసం ఒక 8,000 స్టెప్స్ పర్ డే, 8 to 10,000 స్టెప్స్ పర్ డే వేయటం. అలాగే మార్నింగ్ ఒక్కసారి మనం ఎక్సర్సైజ్ చేస్తాం, మిగతా 10 to 12 అవర్స్ డెస్క్ జాబ్లో అలా కూర్చుందామన్నా కూడా రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ 2 hours or 1 hourకి మనం లెగ్స్ 10 minutes తిరగగలగటం. స్మోకింగ్, ఆల్కహాల్ ఆబ్వియస్గా మనం కంప్లీట్గా కట్ ఆఫ్ చేయగలగటం. ఇంతకుముందు ఒక మిత్ ఉండేది, 2 pegs or 2 drinks per day తీసుకుంటే హార్ట్కి బెనిఫిట్ అనేది. దట్ ఈస్ నాట్ ఎ ప్రూవ్డ్ థియరీ అండి. సో అసలు ఆల్కహాల్ అనేది కంప్లీట్గా అబ్స్టైన్ చేయగలగాలి. అదర్ థింగ్ ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అనేది తినడం అనేది తగ్గించేయాలి. ఎప్పుడైతే మనం ఈ ఫ్రైడ్ ఫుడ్ తింటున్నామో వీటి వల్ల మనకు ఒబిసిటీ అనేది వస్తుంది అనమాట. అదర్ థింగ్ సైకలాజికల్ స్ట్రెస్, మన వర్క్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, పర్సనల్ స్ట్రెస్ కానీ, మ్యాక్సిమం మనం ఆ సిచ్యువేషన్లోంచి బయటకు రావటము, ఆ రోజు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఎదుక్కోవడం,
యోగా లాంటి ప్రాక్టీసెస్ చేయడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ అన్నిటితో పాటు పేషెంట్ ఏంటంటే కంపల్సరీ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎ రిస్క్ ప్రొఫైల్, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న, ఒబిసిటీ ఉన్న, మెడికల్ కన్సల్టేషన్కి వచ్చి రిస్క్ స్కోరింగ్ చేయించుకొని కార్డియాక్ అడ్వైస్ తీసుకొని ఫాలోఅప్లో ఉంటాం అనేది ఉన్నట్లో బెస్ట్ అడ్వైస్ అండి. చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులంటే ఒకంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇవాళ యువతరంలో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారన్నది చేదు వాస్తవం. అధిక బరువు, స్థూలకాయంతో పాటు జీవన సరళి కూడా యువతలో మోకాళ్ళ నొప్పులకు ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. ఇక ప్రమాదాల్లో మోకాళ్లకు దెబ్బలు తగలడం, కీళ్లవాతం వంటి జబ్బులు కూడా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు తెచ్చిపెడుతున్నాయని చెప్తారు డాక్టర్లు. యువత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మోకాళ్ళ నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు కేవలం పెద్ద వయసు వారికే పరిమితమా? ఇంతవరకు అట్లా ఉండేది, కానీ ఇప్పుడు ఈ మధ్య చాలా యంగ్ పీపుల్లో కూడా తెలుస్తుంది ఈ మోకాళ్ళ నొప్పులు అవన్నీ. యూజువల్గా మ్యాక్సిమం పర్సెంటేజ్ 55+ స్టార్ట్ అవుతుంది మోకాలు, అది అందరికీ తెలుసు. మోకాలు అరగటం అండ్ నీ ఆర్థరైటిస్ అంటారు దాన్ని, అది నార్మల్. కానీ ఈ మధ్య చాలా యంగ్ పీపుల్లో కూడా నా ఓపీలో 20 years నుంచి 30 years వరకు పేషెంట్స్ కూడా వస్తున్నారు. దీనికి 3 కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే కాండ్రోమలేషియా అని ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా జాయింట్ ఇట్లా ఉంటుంది, మోకాల్ జాయింట్, ఓకే. సో ఇది పైన ఎముక, ఇది కింద ఎముక, దీనికి మధ్యలో ఈ బ్లూ కలర్ ఇది గుజ్జు అనమాట. ఈ గుజ్జు ఉండడం వల్ల మనకి గ్యాప్ ఉంటుంది, నొప్పి లేకుండా నడవగలుగుతాం అనమాట. ఇప్పుడు వయసుతో పాటు ఏమవుతుందంటే గుజ్జు అరుగుతుంది అనమాట. 55 years తర్వాత, 50 years తర్వాత అరిగిపోయి ఇట్లా అయిపోతుంది. దీన్నే ఆర్థరైటిస్ అంటాము. ఇది పెద్ద ఏజ్లో అయ్యే ప్రాబ్లం. చిన్న ఏజ్లో ఏమవుతుందంటే ఇది అరగదు, కానీ కొన్నిసార్లు సాఫ్ట్ అవుతుంది. ఇది మెత్తగా అయిపోవడం వల్ల ఆ పెయిన్స్ రావచ్చు, ఓకే. దీన్ని కాండ్రోమలేషియా అంటాము. చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర కూర్చొని ఎక్కువ ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి ఇట్లా రావచ్చు. ఇది సివియర్ ప్రాబ్లం కాదు, ఎక్సర్సైజ్ చేస్తే సెట్ అయిపోతుంది. రెండో కారణం ఏంటి, యంగ్స్టర్స్లో మోకాలు నొప్పి రావడానికి కారణం దీన్ని మెనిస్కస్ అంటాము. ఇది ఒక షాక్ అబ్జార్వర్లా పనిచేస్తుంది జాయింట్లో, కార్లో షాక్ అబ్జార్వర్ లాగా. సో ఎప్పుడైనా ట్విస్ట్ కాలు బెంకినప్పుడు అది డ్యామేజ్ అవ్వచ్చు అనమాట. అప్పుడు మోకాలు నొప్పులు రావచ్చు, కానీ అది ఒక వేరే టైప్ ఆఫ్ నొప్పిలా ఉంటుంది అనమాట. మూడో కారణం రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీలవాతం అంటాం దాన్ని. సో అది ఫ్యామిలీస్లో ఉండేదన్నమాట. సో జెనెటిక్గా వస్తుంది, పేరెంట్స్లో ఫ్యామిలీకి ఎవరికైనా ఉంటే అది ఆ పర్సన్ కూడా రావచ్చు. యంగ్ ఏజ్లో కూడా జాయింట్స్ పెయిన్స్ రావచ్చు అనమాట. సో ఈ 3 కారణాలు యువతల్లో మోకాలు నొప్పులు రావడం అనమాట. మోకాళ్ళ నొప్పులతో యువత జీవితం ఎలా ప్రభావితమవుతోంది? యువతల్లో ఇట్లా మోకాలు నొప్పులు వచ్చినప్పుడు ఫస్ట్ బాగా టెన్షన్ పడిపోతారు. ఇదేంటి ఇంత చిన్న ఏజ్లో మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ అవసరం వస్తుందా లేదా అని చెప్పేసి ఆ టెన్షన్ పడతారు. టెన్షన్ పడటానికి ఏం లేదు. యూజువల్గా యంగర్ ఏజ్లో ఇలా మోకాలు నొప్పులు స్టార్ట్ అయితే ఎక్సర్సైజ్తో సెట్ అయిపోవాలి. అదే ఒక ఇంజరీ వల్ల వచ్చిన మోకాలు నొప్పులు అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ లిగమెంట్, మెనిస్కస్, షాక్ అబ్జార్బర్ డ్యామేజ్ అయితే అప్పుడు చిన్న కీ హోల్ సర్జరీ చేయాల్సి వస్తుంది, దాంతో సెట్ అయిపోవచ్చు. బట్ యూజువల్గా దానివల్ల అంత ప్రాబ్లం ఉండదు, ఎక్సర్సైజ్ చేస్తే మోస్ట్లీ రికవర్ అయిపోవచ్చు. చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులకు సర్జరీ దాకా వెళ్ళాలా? సో నేను చెప్పిన ఫస్ట్ కారణం వల్ల పెయిన్ ఉంటే, అంటే ఓన్లీ ఆ గుజ్జు మెత్తగా అవడం వల్ల అయితే ఆపరేషన్ అవసరం లేదు అస్సలకి. జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే, కొన్ని జాగ్రత్తలు ఫాలో చేస్తే చాలు, అది సెట్ అయిపోతుంది. అదే ఆ నొప్పి డ్యామేజ్ అవడం వల్ల, షాక్ అబ్జార్బర్ డ్యామేజ్ అవడం వల్ల అయితే ఒక చిన్న కీహోల్ సర్జరీ చేస్తాం, ఆర్థ్రోస్కోపీ అంటాం దాన్ని. ఏం చేస్తామంటే జాయింట్ని మొత్తం ఓపెన్ చేయము, చిన్న కెమెరా లోపల పెట్టేసి జాయింట్లో ఆ షాక్ అబ్జార్బర్ని రిపేర్ చేసేస్తాము. అది చాలా సివియర్ ఇంజరీ అయితే. నెక్స్ట్ కీలవాతం. సో కీలవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో అది జెనెటిక్గా వస్తుంది. దానివల్ల మొత్తం జాయింట్ ఇట్లా అరిగిపోతే యంగ్ ఏజ్లో 30 yearsలో కూడా కొన్నిసార్లు అవుతుంది. అప్పుడు మోకాల్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అది చాలా రేర్ అనమాట. సో ఎక్కువ ఉండదు, అది ఒక 5% పీపుల్లో ఉండొచ్చు. చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులకు సర్జరీని ఎప్పుడు సూచిస్తారు? చిన్న ఏజ్లో వచ్చిన మోకాళ్ళ నొప్పులు చాలా అడ్వాన్స్ అయిపోయి 4th stage వస్తేనే ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీలవాతం ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం రావచ్చు, చాలా సివియర్గా ఉంటే. సో బేసిక్గా ఇట్లా ఉండాల్సిన గుజ్జు కంప్లీట్గా అరిగిపోతే ఈ స్టేజ్కి వస్తేనే ఆపరేషన్ అవసరం వస్తుంది. ఈ స్టేజ్కి మధ్యలో ఉంటే మెడిసిన్స్తో, ఎక్సర్సైజ్తో సెట్ చేయొచ్చు దాన్ని. కంప్లీట్గా అరిగిపోయిన స్టేజ్కి వస్తేనే ఆ మోకాల్ని మార్చాల్సి వస్తుంది. ఈ మోకాల సర్జరీ అవసరం వస్తే, మార్చే సర్జరీ అవసరం వస్తే ఏం చేస్తామంటే, ఈ అరిగిన ఎముక పైన కింద షేవ్ చేసేసి పైన కింద మెటల్ వేస్తామండి. ఇక్కడ మెటల్ వేస్తాం, మధ్యలో ప్లాస్టిక్ వస్తుంది.
ఈ ప్లాస్టిక్ మెటల్ వల్ల ఆ గ్యాప్ ఏదైతే పోయిందో మధ్యలో ఎముకలకి మధ్యలో ఇంత గ్యాప్ ఉండాలి యాక్చువల్గా, అరిగిపోయినాక కంప్లీట్గా ఎముకలు రుద్దుకుంటూ ఉంటాయి. ఆ రిప్లేస్మెంట్ చేసినాక మళ్ళీ గ్యాప్ వచ్చేసి మళ్ళీ ఫ్రీగా నొప్పి లేకుండా నడవచ్చు. మోకాళ్ల విషయంలో యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాలు నొప్పులు రాకుండా ఉండటానికి బేసిక్గా ఎక్సర్సైజులు చేయాలి. ఎక్సర్సైజ్ అంటే మామూలుగా జిమ్లో చేసే ఎక్సర్సైజ్ కాదు, మోకాల్కి స్పెసిఫిక్గా కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. దాన్ని క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాము. అది కూడా రోజుకి ఒక అరగంట చేయాలి. ఒక 25 minutes to 30 minutes చేస్తేనే ఆ జాయింట్కి బలం వస్తుంది, ఆ జాయింట్ చుట్టూ ఉన్న కండరాలకి బలం వస్తుంది. అండ్ అది రెగ్యులర్గా చేయాలి. ఒకరోజు చేసి ఒక 1 week వదిలేసి అట్లా చేస్తే అది కూడా హెల్ప్ అవ్వదు. అండ్ రోజుకి ఒక 5 minutes చేసినా కూడా సరిపోదు. ఒక 25 to 30 minutes రోజు చేస్తేనే అది హెల్ప్ అవుతుంది. రెండోది ఎస్పెషలీ ఐటీ ప్రొఫెషనల్స్, కంప్యూటర్ ముందు కూర్చున్న వాళ్ళు, అంటే చాలా 7 to 8 hours డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కాలు ఎవ్రీ 1 hourకి ఒక 5 minutes అలా స్ట్రెచ్ చేస్తూ ఉండాలన్నమాట. లోపల ఒక ఆయిల్లా ఉంటుంది, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. ఎక్కువసేపు ఒక్కటే పొజిషన్లో ఉంటే అది జామ్ అయ్యి కొంచెం పెయిన్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ప్రతి గంటకి ఒక 5 minutes అలా తిరిగేసి కూర్చుంటే అది బాగా అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇంకొక ప్రికాషన్ ఏంటంటే కింద కూర్చోవడం కొంచెం తగ్గియాలన్నమాట. సో యూజువల్గా స్క్వాటింగ్ ఇండియన్ టాయిలెట్ పొజిషన్ అంటాము, అదొకటి. లేకపోతే ఇట్లా లెగ్స్ క్రాస్ చేసి కూర్చుంటారు. అది పెయిన్ స్టార్ట్ అయినప్పుడు అది అవాయిడ్ చేస్తే కార్టేజ్ గుజ్జు మీద ప్రెషర్ తగ్గుతుంది. చిన్న వయసులో కనిపించే మోకాళ్ల నొప్పులకు సర్జరీ అన్నది చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. బరువు తగ్గడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం, నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలతో మోకాళ్ల నొప్పులను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. చుండ్రు మూలంగా జుట్టు బాగా రాలిపోతున్నప్పుడు స్నానం చేయడానికి అరగంట ముందు 1 స్పూన్ నిమ్మరసానికి కొద్దిగా ఉసిరి పొడిని కలిపి తలకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే చుండ్రు బాధలు తగ్గడంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.